హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఒక వెనస్డే సీజన్ 2 సెకండ్ టర్మ్ కూడా అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ సెకండ్ టర్మ్లో 4 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేసారు. ఇంకా ఒక్కొక్క ఎపిసోడ్ అయితే 1 అవర్ అయితే ఉంది రన్ టైం అయితే. ఇంకా ఈ 4 ఎపిసోడ్స్ ఏ రేంజ్లో అనిపించాయి, ఫస్ట్ 4 ఎపిసోడ్స్ని మ్యాచ్ చేసాయా, మనకి బాగా ఇంట్రెస్ట్ కలిగించిందా లేదా, ఇంకా ఈ వెనస్డే సీజన్కి న్యాయం చేసిందా లేదా, ఇంకా ఈ వెనస్డే ఫ్యాన్స్కి అయితే ప్రతి ఒక్కరికి సాటిస్ఫాక్షన్ చేసిందా లేదో కూడా అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ ఇంకా మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా వెనస్డే సీజన్ 2 ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చేస్తున్నా, ఎవరైనా మిస్ అయ్యింటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా సెకండ్ టర్మ్ అయితే మాత్రం ఈ 4 ఎపిసోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. మనకి ఎక్కడైతే ల్యాగ్ కానీ అంతేకాకుండా బోర్ కొట్టేది. ఇంకా ఈ వెనస్డే సీజన్లో మెయిన్ ప్లస్ పాయింట్ అనేది ఇదే, ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా తీసుకొని పోతారు. ఇంకా సస్పెన్స్ కానీ ఇంకా క్రైమ్ సీన్స్ కానీ చాలా మంచిగా అయితే ఉంటాయి. కాకపోతే ఫస్ట్ టర్మ్లో అంటే ఫస్ట్ 4 ఎపిసోడ్తో పోలిస్తే దీంట్లో సస్పెన్స్ అయితే ఆ రేంజ్లో అనిపించదు. అంటే ఆ కొద్దిగా అయితే థ్రిల్లింగ్ అయితే మిస్ అవుతుందని అయితే చెప్పచ్చు ఈ సెకండ్ 4 ఎపిసోడ్లో అయితే మాత్రం. కానీ మనకైతే బోర్ అనేది అనిపించదు, ఇంట్రెస్టింగ్గానే తీసుకొని పోతారు. ఇంకా స్క్రీన్ ప్లే అన్నీ చాలా బాగా అనిపించడంతో ఇంకా ఈ 4 ఎపిసోడ్స్ కూడా అయితే మంచిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ చూసుకుంటే మెయిన్ యాక్టర్ ఇంకా అలాగే మిగిలిన యాక్టర్స్ మొత్తం అయితే మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే జరుగుద్ది. ఇంకా ఒక్కొక్కరు యాక్టింగ్ కూడా అయితే పీక్స్ అనేది చెప్పచ్చు. ఇంకా మెయిన్ యాక్టర్ అయిన వెనస్డే క్యారెక్టర్ ఇంకా అలాగే మిగిలిన క్యారెక్టర్లు అయితే చాలా అంటే చాలా బాగా అయితే చేసిండ్రు. ప్రతి ఒక్కటైతే మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఇంకా ఈ సిరీస్లో ఎక్కువ ఫేమస్ అయిన వెనస్డే క్యారెక్టర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే చేసిండ్రు. క్యారెక్టర్ కోసమైనా మూవీ చూడాలి అనిపించే రేంజ్లో అయితే ఉంటుంది, ఆ రేంజ్లో అయితే ఉంటుంది యాక్టింగ్ అయితే మాత్రం. ఇంకా తన పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ మిగిలిన అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే సీజన్లో అయితే మనకి ఎక్కడే బోర్ కొట్టకుండా చాలా ఆర్టిఫిషియల్గా కాకుండా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఈ వెనస్డే వరల్డ్ అనేది కూడా చాలా మంచిగా అయితే బిల్డ్ చేస్తారు. ఎక్కడో కానీ మనకైతే బోర్ కొట్టకుండా చేస్తారు. ఇంకా మూవీలో కలర్ గ్రేడింగ్ అంటే ఈ సిరీస్లో కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువగా డార్క్ అయితే అనిపిస్తుంది మనకైతే. ఈ 4 సీజన్స్ కూడా నాకైతే చాలా బాగా అయితే నచ్చాయి. కాకపోతే ఫస్ట్ 4 సీజన్లో ఉన్న క్రైమ్ ఎలిమెంట్స్ అయితే దీంట్లో అయితే మిస్ అయిందని అయితే చెప్పచ్చు. అది తప్పించి ఇంకా ఈ 4 ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ వెనస్డే సీజన్ నచ్చిన వాళ్ళకి ఇది కూడా అయితే తప్పకుండా నచ్చుద్ది. చూడని వాళ్ళు అయితే ఒకసారి అయితే చూసేయండి. ఇంకా మీరు కానీ ఈ సీజన్ కానీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.